ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, చాలా మంది మీ వీడియోల కింద పెట్టినటువంటి కామెంట్స్ ని మేము ముందుంచుతానమ్మా. అలాగే. మొదటిగా ఏంటంటే, పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మనము దైవ కార్యక్రమాల్లో పాల్గొనాలి? అంటే ఇంట్లో చేసుకునే పూజా విధానం కావచ్చు, ఎన్ని రోజుల తర్వాత ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు? ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు అంటే ఆవిడ తప్ప ఎవరు పెట్టేవాళ్ళు లేరా? లేదు అది అనుకుంటే 5వ రోజు నుంచి పెట్టుకోవచ్చు. 4వ రోజు ఒకసారి స్నానం చేసి ఇంట్లోకి వస్తారు, కానీ పూజా కార్యక్రమాలు అవి పనికిరవు, అన్నీ ముట్టుకోరు, ఏదో కాస్త తిరగచ్చు ఇంట్లో. 5వ స్నానం అంటారు. 5వ రోజు స్నానం చేసిన తర్వాత అన్ని కార్యక్రమాలు యథాప్రకారంగా చూసుకోవచ్చు. ఆలయ దర్శనం ఆలయ దర్శనానికి కూడా 4వ రోజు లోపలికి వెళ్ళకూడదు. అక్కడ ప్రెమిసిస్ దాకా వెడతారంతే, దూరం నుంచి దండం పెట్టుకోవచ్చు. లోపలికి వెళ్ళి అర్చన అవి చేయించుకోవాలంటే 5వ రోజు స్నానం అయ్యాక వెళ్ళాలి. 5వ రోజు కూడా స్నానం చేయాలి. అమ్మా, ఏదైనా శుభకార్యాలు కానీ ఫంక్షన్స్ కానీ మనల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. పూజ అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు అనేది ఒక వాదన వింటుంటాం. అసలు ఎంతవరకు కరెక్ట్? పీరియడ్ లో ఉన్నప్పుడు మనం బయట వేరే వాళ్ళకి ఫంక్షన్లకి వాటికి ఎప్పుడు వెళ్ళొచ్చు అంటారు? ఈ 5 రోజులు ఆగాల్సిందేనా? ఏమో స్నానం చేసి వెళ్ళొచ్చు, కానీ వెళ్ళి కార్యక్రమంలో పాల్గొనకూడదు. దూరంగా కూర్చుని వాళ్ళు పెట్టే భోజనాలు అవి చేసి వచ్చేయచ్చు. లోపలికి వెళ్ళొచ్చు, ప్రెమిసిస్ లోకి వెళ్ళొచ్చు, కానీ వేదిక ఎక్కి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు అక్షంతలు వేయటం కానీ, పూజ చేస్తుంటే అక్కడికి వెళ్ళి మనం కూడా కొన్ని అక్షంతలు అవి వేస్తాం కదా, దేవుడికి పూలు పెట్టడం అవి, అవన్నీ అలాంటివి చేయకూడదు. దూరంగా ఉండొచ్చు. దూరంగా ఉండి మనం వచ్చామని మన ప్రెజెన్స్ వాళ్ళకి తెలియజెప్పడం అంతే. ఓకే, గృహప్రవేశాలకైనా అంతేనమ్మా? దేనికి దూరంగానే ఉండాలి. లోపలికి వెళ్ళడం, వాళ్ళ వెనకాల ఆవు అవన్నీ తీసుకెడతారు కదా, అవన్నీ తీసుకెళ్లేటప్పుడు పూజ చేసేటప్పుడు ఆ దగ్గరికి వెళ్ళొద్దు. వెడతాం, ఆ లోపల ఏదైతే గృహంలోకి పెడతారో అది కాక బయట ఏదో షామియానా అవి వేస్తారు కదా, అక్కడ కూర్చొని అందరినీ పలకరించి వచ్చేస్తూ ఉండొచ్చు. వచ్చామని వాళ్ళకి తృప్తి కలిగించడానికి అంతే. లోపలికి వెళ్ళడాలు, వాళ్ళకి మనం బొట్టు పెట్టి బట్టలు ఇవ్వడాలు, తాంబూలాలు ఇవ్వడాలు, ఇట్లాంటివన్నీ చేయకూడదు. ఓకే. తర్వాత ఆలయ దర్శనానికి వెళ్తూ ఉంటాం, మార్గ మధ్యలో ఒక్కొక్కసారి పీరియడ్స్ వచ్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో గర్భగుడి లోపలికి వెళ్ళాక, ఆలయం లోపలికి వెళ్ళాక కూడా అన్ఎక్స్పెక్టెడ్గా డేట్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు అంటే బయటకు వచ్చేస్తాం, కానీ మళ్ళీ పునర్దర్శనం చేసుకోవాలా? ఎందుకు అలా జరుగుతుందంటే మేము ఏదన్నా చేయకూడని పని చేశామా? అలాంటి ప్రశ్నలు కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారమ్మా. మిగిలిన చేయకూడని పనుల మాట ఏమో కానీ తన బాడీ మాట తను వినలేదన్నమాట. ఎప్పుడు వస్తాయో తనకి తెలియాలి కదా. యూజువల్గా ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు పీరియడ్స్ వస్తాయో డెఫినెట్లీ డేట్స్ తెలుస్తాయి. ఒక 2-3 రోజుల ముందు నుంచి వెళ్లకుండా ఉండడం ఉత్తమం. లేదంటే కొంతమందికి అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి, ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ఇర్రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి కూడా శరీరం సంకేతాలు ఇస్తుందమ్మా. బాడీ పెయిన్స్ ఉండడం, పర్టికులర్గా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాంతంలో నొప్పి వస్తుంది. ఖచ్చితంగా చాలా మందికి థైస్ దగ్గర నొప్పి వస్తుంది, కొంతమందికి పొట్టలో వస్తుంది, కొంతమందికి పొత్తికడుపు దగ్గర నొప్పి వస్తుంది, కొంతమందికి మూడ్ ఆఫ్ ఉంటుంది. 1-2 సార్లు గమనించుకుంటే, పీరియడ్స్ ముందు తమలో ఏ సిమ్టమ్స్ ఉన్నాయో గమనించుకుంటే అవి వచ్చాక వెళ్లకుండా ఉండడం మంచిది. కానీ ఇవి ఏమీ లేకుండా కూడా ఎప్పుడన్నా హఠాత్తుగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. సాధారణంగా ఇది ఎవరికి జరుగుతుందంటే మెనోపాజల్ టైంలో ఉన్న వాళ్ళకి జరుగుతుంది. బాగా చెప్పారమ్మా, కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి మెనోపాజు నార్మల్గా అయ్యేవాళ్ళు, అంటే హిస్టెక్టమీలు అవి చేసుకోకుండా నార్మల్గా మెనోపాజ్ అయ్యే వాళ్ళకి కొంతమందికి హఠాత్తుగా ఆగిపోతాయి, కొంతమందికి 2 నెలలకి 3 నెలలకి వచ్చి తర్వాత ఎన్ని నెలలకు వస్తుందో కూడా తెలియదు. అవును, అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. అట్లాంటప్పుడు మాత్రమే మీరు చెప్పినటువంటి సమస్య తప్ప మిగిలినటువంటి చోట్ల వచ్చే అవకాశం లేదమ్మా. అది వాళ్ళ అజాగ్రత్త మాత్రమే, వాళ్ళని వాళ్ళు గమనించుకోకపోవడం మాత్రమే. ఆల్వేస్ బాడీ టాక్స్, వీ హ్యావ్ టు లిసన్. మన శరీరం మనం వింటూ ఉండాలి, అది చెప్తూ ఉంటుంది, అది ఇది నీకు ఈ తేడా ఉంది, నీకు ఇక్కడ తేడా ఉందని. చిన్నవి కాకపోయినా కనీసం పెద్దవి ఇట్లాంటి ముఖ్యమైనవన్నా వినాలి కదా. ప్రతి నెల వచ్చేది కదమ్మా అది. అంచేత మనకి రెగ్యులర్ గా తెలుసు, అది సంకేతాలు ఇస్తుంది, నేను వస్తున్నాను సుమా అని. అది గమనించలేదనుకోండి, మరి అట్లాంటప్పుడు అది మన అజాగ్రత్త.
కానీ ఇందాక నేను మెనోపాజల్ టైం అట్లాంటివి వాటప్పుడు మాత్రం ఎందుకో తెలియదు 6 నెలలు అయింది రాలేదు అనుకుంటారు, అసలు రావేమో అనుకుంటూ ఉండగా హఠాత్తుగా ఒకసారి అవును. ఏ గుడికో వెళ్ళి ఎన్నాళ్ళని మానేస్తారు, ఉమ్, వెళ్ళినప్పుడు వచ్చిందనుకోండి వెనక్కి వచ్చేస్తారు, దారిలో వస్తే వెనక్కి వచ్చేస్తారు. గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటుండగా వచ్చిందనుకోండి, ఉమ్, కానీ సాధారణంగా రాదమ్మా. ఎందుకంటే బాడీకి మైండ్కి దగ్గర సంబంధం ఉంది ఉమ్. ఉంది కదా, ఉంది ఉంది ఖచ్చితంగా. కదా. అవునమ్మా. అక్కడ దేవుడి మీద మీకు దృష్టి పెట్టినప్పుడు ఈ బాడీ ఈ రకమైన సంకేతాలు ఇవ్వదు సాధారణంగా, ఉమ్, రాదు. కనుక అయినా ఏదో మరి చెప్పలేం కదా, వచ్చింది అంటే వెనక్కి వచ్చేస్తాం. అదేమీ మన పాపము గీపము ఏం కాదు, మనం మన శరీరాన్ని వినలేదని తప్ప ఇంకేం లేదు. జాగ్రత్తగా వింటూ ఉండండి అంతే, అదేం పాపం కాదు. ఓకే. ఏం చేస్తాం, వెనక్కి వచ్చేసాం కదా, అక్కడ లేంగా. ఉమ్. అందువల్ల మరలా పునర్దర్శనం మళ్ళీ తర్వాత. ఎప్పుడో ఒకప్పుడు ఇప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చు. దానివల్ల మానసికంగా కుంగిపోవాల్సిన పని కానీ బాధపడాల్సినటువంటి అవసరం కానీ ఏమీ లేదమ్మా. ఓకే. తర్వాత ఇప్పుడు ఇది శ్రావణ మాసం కదమ్మా, మనకి ఈసారి 3వ శుక్రవారం రోజు వచ్చింది. ఉమ్. మీరే చెప్పారు వీడియోస్ లో అవునమ్మా. కూడాను, ఉమ్. పెద్దలంతా చెప్తా ఉన్నారు. ఉమ్. ఒకవేళ ఆ రోజు కనుక ఉమ్. డేట్ ఉంది అనుకునేవారు ఉమ్. ముందుగానే కానీ వెనక తర్వాత కానీ చేసుకోవచ్చమ్మా. వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అంటారు. చేసుకోవచ్చమ్మా. ఓకే. వాటి ఎందుకంటే చేసుకోవడం ప్రధానం. ఇప్పుడు వీటన్నిటిలో కూడా ఆడవాళ్ళు చేసుకునే వ్రతాలన్నింటిలోనూ ఆడవాళ్ళ ఇబ్బందులను కూడా కన్సిడర్ చేసే ఏర్పాట్లు చేశారు. అంచేత తప్పనిసరిగా తర్వాత చేసుకోవచ్చు. ఓకే. అదే రోజు చేసుకోవాలన్న నియమం అయితే కుదరదండి, కొన్నిసార్లు అనేక రకాలుగా కుదరదు. ఉమ్. ఇదే కాదు, ఇంకో కారణంగా కూడా కుదరకపోవచ్చు, అనేక ఓకే. కారణాలు ఉంటాయి. అవునవును. అలాంటప్పుడు పైగా పెళ్ళిళ్ళు మొదలైనాయమ్మా. శ్రావణ శుక్రవారం నాడు పెళ్ళిళ్ళు పెట్టుకుంటున్నారు, పెట్టుకున్నారు అనుకో, అక్కడికి పెడతాం మనం, అవును. తప్పదు అత్యవసరంగా. ఆ, ఊళ్ళోనే అయితే కాస్త అటు ఇటు సమయం చేసుకుని పెడతాం, ఏదైనా కక్కుర్తిగా చేయడమే అవుతుంది, సావకాశంగా చేసుకోవడం అవ్వదు. ఉమ్, మరి అట్లాంటప్పుడు ఏం చేస్తాం, వేరే చోట్లకి వెడితే చేసుకోవడానికి వీలేదు, అప్పుడు ఏం చేస్తాం, అవును. అవును. అంచేత తర్వాతి వారం చేసుకోవచ్చు. తర్వాత జనరల్ గా చాలా ఎక్కువగా వింటున్న ఇంకొక ప్రశ్న అమ్మా, ఇంట్లో పసిపిల్లలు ఉన్నప్పుడు ఉమ్. లేదా ఎవరింటికైనా పసిపిల్లల్ని మనం చూడటానికి వెళ్తున్నప్పుడు పీరియడ్ లో ఉన్నప్పుడు వెళ్ళకూడదా? వెళ్ళొద్దు, ఓకే. దీనికి ఏమైనా ప్రత్యేకమైన వెళ్ళకూడదు reason అంటే ఏంటమ్మా? వెళ్ళొచ్చు దూరంగా, కానీ వాళ్ళని ఎత్తుకోకూడదు. ఓ, ఓకే. వాళ్ళని ఎత్తుకున్నట్టయితే ఇప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతాయమ్మా, కొన్ని వేల టాక్సిన్స్ బాడీలోంచి బయటకు రిలీజ్ వస్తాయి. అవుతాయి. అవన్నీను మనిషి యొక్క థైమస్ గ్లాండ్ మీద ప్రభావం చూపిస్తాయి. ఉమ్, ఉమ్, అంచేత పిల్లలు నాజూగ్గా ఉంటారు, అంచేత వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అలాగే మన వాళ్ళు ఇంట్లో చెప్తారు, తల్లికి పీరియడ్స్ రాగానే పిల్లాడు చిక్కిపోతాడు. ఉమ్, ఎందుకు అంటే తప్పదు, తల్లి దగ్గరికి ఎడతాడు. ఓకే. ఆ కారణంగా ఆహా. తప్పనిసరిగా ప్రభావం ఉంటుంది. అవును, అవును. అందుకే మనకు పూర్వం స్నానం చేసేటప్పుడు 4వ రోజున కథ చెప్పిచ్చేవాళ్ళు. ఉమ్, ఆ కథలో చెప్పే దాంట్లో ఒకటి ఏంటంటే, ఏదో పసిపిల్లల్ని చూసిన పాపం, పాడికుండను చూసిన పాపం, మర్రి చెట్టు నీడ దొక్కిన పాపం, ఇలాంటి కొన్ని లిస్టు చెప్తారు. ఉమ్, కుట్టిన పాపం, ఉమ్, ఇలాంటివి. ఇవి చెయ్యకూడదు అన్నమాట. ఓకే. ఇవి చెయ్యకూడదు అని చెప్పడానికి కథ రూపంలో చెప్పి, ఇలా ఒకవేళ నేను చేసుంటే ఆ సూర్యనారాయణమూర్తి ఆరోగ్య ప్రదాత ఆయన కదా, అవునవును. అనుగ్రహించు, అవన్నీ పోవాలి అని చెప్తారంటే, ఈసారి కథ చెప్పుకున్నామంటే అర్థం ఏంటి, నెక్స్ట్ టైం పీరియడ్స్ వచ్చినప్పుడు వీటిని మనం జాగ్రత్తగా పాటించాలి. పాటించాలి. పసిపిల్లలు మన పిల్ల అయితే తల్లికి తప్పదు, అవును. కానీ ఇతరుల పిల్లల్ని ఎత్తుకుని వాళ్ళని ఎందుకు మనం అనారోగ్యం పాలు చేయాలి, అందుకని ఎత్తుకోకుండా ఉండడం మంచిది. రైట్ అమ్మా. ఇవి ప్రస్తుతానికి నేను చూసిన కామెంట్స్ లో ఉన్న ప్రశ్నలు మీ ముందుంచాను. Hmm. ఇంకా ఏమన్నా వస్తే కనుక ఈసారి కూర్చున్నప్పుడు మళ్ళీ నేను డిస్కస్ చేస్తానమ్మా. పెద్దలు చెప్పినవి ఏమన్నా తెలిసిన ఉంటే మీకు సమాధానం చెప్తాను నేను. తప్పకుండానమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.